ఏదైతే పార్వతీపురం ఐటీడీలోని గిరిజనులు అనేక ఇబ్బందులు గురవుతున్న విషయాన్ని ప్రభుత్వం దృష్టికి వచ్చిందా అని అడిగితే మంత్రి గారు లేఖను సమాధానం జరిగింది అధ్యక్ష. నిజంగా దీనికి చాలా చింతిస్తున్నాం అధ్యక్ష. విజయనగరం జిల్లాలోని పార్వతీపురం ఐటీడీ పరిధిలో నా నియోజకవర్గం కురుపాం నియోజకవర్గం ఉంది అధ్యక్ష. అధ్యక్ష, ఈ శ్రీకేష్ బాలాజీ గారిని జనవరి 26, 2015 పార్వతీపురం ఐటీడీకి నియమించడం జరిగింది అధ్యక్ష. అయితే పిఓ గారు మా గిరిజన ప్రాంతాలన్నీ కూడా స్వయంగా తిరిగి గిరిజనులు ఎటువంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు, ఎటువంటి సమస్యలు ఫేస్ చేస్తున్నారు, వాటికి ఎటువంటి పరిష్కారం చేయాలి అని ఆయన పరిష్కార దిశగా వెళ్తున్న తరుణంలో డిసెంబర్ 2వ తారీఖున 2015 ఆయన జేసీగా బదిలీ చేయడం జరిగింది అధ్యక్ష. అధ్యక్ష, ఆయన ఎప్పుడైతే జిల్లాకి జేసీగా బదిలీ వెళ్ళిపోవడం జరిగిందో అక్కడ ఆయనకు జేసీగా బాధ్యతలు ఎక్కువయ్యి అక్కడ పనులు ఎక్కువైపోయి మా ఐటీడీకి నెలకి 2 సార్లు కూడా రాని పరిస్థితి ఉంది అధ్యక్ష. నా నియోజకవర్గంలోని చాలా హిల్ టాప్ ఏరియాస్, కనీసం 2 వీలర్ కూడా వెళ్ళినటువంటి రోడ్లు అధ్యక్ష. అక్కడి నుంచి గిరిజనులు వ్యయ ప్రయాసంతో కాలినడకన దాదాపు 3-4 గంటలు ప్రయాణం చేసి ఐటీడీకి గ్రీవెన్స్ రోజు వాళ్ళ సమస్యలు వివరించుకుందామని చెప్పి ఐటీడీకి వస్తే కనీసం అటువంటి సమస్యల్ని పట్టించుకునే పరిస్థితి ఈరోజు, పట్టించుకునే నాదుడే లేని పరిస్థితి ఈరోజు ఐటీడీలో ఉంది అధ్యక్ష. అధ్యక్ష ఈరోజు మంత్రి గారు నా దృష్టికి రాలేదు అని చెప్పారు కాబట్టి ఈరోజు మీ ద్వారా సభ ద్వారాగా మా నియోజకవర్గంలోని గిరిజనులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు నేను చెప్పాలనుకుంటున్నాను అధ్యక్ష. అధ్యక్ష, ఒక్క 5 నిమిషాలు. 5 నిమిషాలు లేదు టైం అయిపోయింది అధ్యక్ష. సార్ గిరిజన సమస్య నేను ఫస్ట్ టైం క్వశ్చన్ అవర్లో మాట్లాడుతున్నాను, నాకు కొంచెం అవకాశం ఇవ్వండి అధ్యక్ష. అధ్యక్ష, మా నియోజకవర్గంలోని ఈరోజు ఇప్పుడు వేసవకాలం వస్తుంది. వేసవకాలం వస్తుందంటేనే గిరిజనులు భయపడే పరిస్థితి అధ్యక్ష. ఎందుకంటే అక్కడ వాటర్ సోర్సెస్ లేని పరిస్థితి. ఈరోజు నా నియోజకవర్గంలోని మీరు చూస్తే అధ్యక్ష, ఒక్కసారి చూడండి అధ్యక్ష, ఈ మంచినీటి సమస్యలు ఈరోజు పట్టణాల్లో కానీ ఎక్కడైనా సరే కనీసం మనం వేస్ట్ వాటర్ కూడా ఉపయోగించినటువంటి నీళ్లు సార్. ఇటువంటి నీళ్లు ఈరోజు శ్రీవాణి, మీ ప్రశ్న వేరు, మీరు చెప్తుంది వేరు సార్. లేదు సార్, అంటే మంత్రి గారి దృష్టికి మా సమస్యలు ఏ రకంగా ఉన్నాయో నేను చెప్పదలుచుకున్నాను అధ్యక్ష. అదే అధ్యక్ష ఒక్క 5 నిమిషాలు. అయితే అధ్యక్ష, అలాగే రోడ్ల సమస్యలు అధ్యక్ష, ఎంత దారుణంగా మా గిరిజన ప్రాంతాల్లో రోడ్లు ఉన్నాయంటే మీరు గమనిస్తే అధ్యక్ష, నిండు గర్భిణీ అధ్యక్ష, కనీసం 2 వీలర్లు కాదు కదా అంబులెన్స్లు ఏవి వెళ్ళని పరిస్థితి. ఇటువంటి డోలీల్లోని కిందకి తీసుకొచ్చే పరిస్థితి అధ్యక్ష. ఇటువంటి సమస్యలు మా నియోజకవర్గంలో మా ఐటీడీలో మా ప్రజలు ఎదుర్కొంటుంటే అవి సభ దృష్టికి, ప్రభుత్వం దృష్టికి రాలేదన్నారు అధ్యక్ష. మేము ఎన్నో మీటింగుల్లో మా జిల్లా మంత్రి గారు మృణాలిని గారి దృష్టిలో కూడా మేము పెట్టడం జరిగింది అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, రెగ్యులర్ పిఓ గారు లేకపోవడం వల్ల అభివృద్ధి కార్యక్రమాలు జరగకపోవడమే కాదు అధ్యక్ష, పాలన పూర్తిగా కుంటుపడింది. ఆ శాఖల మీద పర్యవేక్షణ లేదు. ఇంజనీరింగ్ శాఖలో అయితే ఏం జరుగుతుందో కూడా తెలియని పరిస్థితి అధ్యక్ష. రూల్ ఆఫ్ రిజర్వేషన్ కూడా పాటించిన పరిస్థితి. దయించి మీ ద్వారా మేము మంత్రి గారిని ఒకటే కోరుకున్నాం అధ్యక్ష, మా ఐటీడీకి మాకు రెగ్యులర్ పిఓని నియమించి తద్వారా మా గిరిజనులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటికి స్పష్టమైన హామీ సభ ద్వారా ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం అధ్యక్ష.